ఫ్రెండ్స్, కళ్యాణ్ విషయంలో ఈరోజు నాకు సార్ ఊహించనే ట్విస్ట్ ఇచ్చారనమాట. అయితే నిజానికి మనం నిన్న ఎపిసోడ్లో కళ్యాణ్ది చాలా అంటే చాలా అంటే తను మోసపోయాడు, రితు అండ్ పవన్ చేతుల్లో మోసపోయాడు అని అనుకుంటున్నాం. కానీ కొంతమంది వేరే వర్షన్లో మాట్లాడుతున్నారు. అదేంటంటే నిన్న గేమ్ స్టార్ట్ అయ్యే ముందు కళ్యాణ్ ఏమంటాడంటే రితుతో, ఆ, ఎవరు ఎవరు ఎలా తీసేస్తారో మనం చెప్పలేము, ఆ, ఆ, ఎవరిని మనం నమ్మలేము అని చెప్పేసి అంటాడు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకో మాట కూడా అంటాడు, నన్ను అందరూ తీసేసేవాళ్లే అని మాట అంటాడు. ఓకే, యాక్చువల్లీ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి అక్కడ, శ్రీజ అండ్ డెమోన్ తప్ప అందరూ తీసేసేవాళ్లే, సో వీళ్ళిద్దరు వస్తేనే మన ఇద్దరికి బెనిఫిట్ అన్నట్టుగా తను మాట్లాడాడు. ఎందుకంటే వరణి కానీ సంజన కానీ ఫ్లోరా గారు ఎటు పట్టుకోలేరు, వరణి సంజననే అక్కడ మెయిన్ లీడ్ రోల్స్ ఉన్నారు. తనుజ విషయంలోకి వస్తే తను ఆడనని చెప్పేసింది. సో ఇది మ్యాటర్. అయితే ఇప్పుడు నాకు సార్ అడిగారు అనమాట, నా ఎవరిని, కళ్యాణ్ లేపి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, కళ్యాణ్ ఉంటే నాకు ఇది రాదు అని చెప్పేసి రితు అంది. అంటే కరెక్ట్ గా గేమ్ మొదలయ్యే ముందు తను అంత చెప్పడం అవసరం. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కళ్యాణ్ తీసేస్తే ఆ కళ్యాణ్ తీసేస్తే రితువే గెలుస్తుందని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు అక్కడ గేమ్ అనేది కళ్యాణ్ రితు మధ్య కాదు, రాము, ఇమాన్యుయల్, కళ్యాణ్, రితు ప్లస్ ఆడేవాళ్ళల్లో భరణి, సంజన, శ్రీజ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు గేమ్ ఈ నలుగురికే కాదు, వాళ్ళతో కూడా. వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటే ఈ నలుగురిలో అదే రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అయితే రీతు అలా చెప్పింది, అంత బాగానే ఉంది. అయితే కళ్యాణ్ బాధపడతాడు. కళ్యాణ్ బాధ ఏంటంటే బేసికలీ తనని తీసేసినందుకు కాదు బాధ, తననే ఫస్ట్ డెమాన్ పవన్ తీసేసినందుకు. ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారు వచ్చారు. ఓకే, సంజన గారు వచ్చి కళ్యాణ్ తీసేశారనుకోండి, కళ్యాణ్ బాధపడ్డు. ఎందుకంటే తనని ఎప్పుడు నమ్మలా, సంజనాని ఎప్పుడు నమ్మలా. సంజన ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇమాన్యుయల్నే సపోర్ట్ అంది. అయితే ఈ విషయాన్ని నాకు సరే లేపి అడిగారు, జనాలకి నిజం తెలియాలి అనే విషయం పాయింట్ మీద ఈరోజు నాకు సార్ ఫోకస్ చేశారు. కళ్యాణ్ లేపి, నువ్వు గేమ్ మొదలయ్యే ముందు రితుతో నాకు ఎవ్వరు సపోర్ట్ చేయరని అన్నావు కదా, మరి అలాంటప్పుడు డెమాన్ పవన్ నిన్ను తీసేసినప్పుడు నువ్వు ఎందుకు ఫీల్ అయ్యావు? అక్కడ గేమ్ లో అది భాగం కదా. ఇప్పుడు నిన్ను కాకపోతే ఇంకోళ్ళని తీస్తారు కదా అంటే, అప్పుడు కళ్యాణ్ ఓ మాట అన్నాడు అనమాట, సార్ నేను ఒక్కటే మాట చెప్పా, నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒకటే అడిగాను, మీకు జెన్యున్ గా అనిపిస్తే నన్ను సపోర్ట్ చేయండి, నేను ఏం ఫోర్స్ చేయను, కానీ మీరు చేస్తారా చేయరా నాకు చెప్పండి అని అన్నాను. యాక్చువల్లీ నాకు ఈ ఇంట్లో సపోర్ట్ చేసేవాళ్ళు శ్రీజ సార్, డెమాన్ పవన్, నెక్స్ట్ తనుజ సంచాలక్గా మారింది. తను చేస్తుందా చేయదా అనే విషయం పైన క్లారిటీ లేదు. అయితే నేనేమనుకున్నానంటే అక్కడ నాతో పాటు రితుతో పాటు రాము ఉన్నాడు, ఓకే, ఇమాన్యుల్ ఉన్నాడు. నన్ను ఫస్ట్ తీసే బదులు రాముని తీసేసి ఉండుంటే భరణి గారు నెక్స్ట్ వచ్చినప్పుడు నన్నైనా సపోర్ట్ చేసి ఉండేవారు, రితునైనా సపోర్ట్ చేసి ఉండేవారు. అలా కాకుండా డెమాన్ పవనే నన్ను తీసేస్తే అప్పుడు ఇంకా తనకు ప్రయారిటీ కాదు కదా సార్. నేను ఫస్ట్ వీక్ తనని గెలిపించా, సెకండ్ వీక్ తనని గెలిపించా. వాడు కెప్టెన్ అయితే భరణి గారి విషయంలో మేమందరం కామనర్స్ గా, ఎస్పెషల్లీ నేను కూడా తను విన్ అవ్వాలి అని చెప్పి నేను ఎంతో సపోర్ట్ చేసి అందరి చేత తిట్లు తిన్నాం. డేంజర్ జోన్ వరకు వెళ్ళాను సార్. అందుకనే నేను ఈ పాయింట్ మీద నేను బాధపడ్డాను. ఇప్పుడు ఎవరు నన్ను తీసేసినా ఫస్ట్ నేను బాధపడేవాడిని కాదు, శ్రీజ కానీ డెమాన్ పవన్ కానీ నన్ను తీసేస్తుంటే నేను బాధపడేవాడిని. అందుకనే నేను ఏడ్చాను సార్ అంటే, అప్పుడు నాకు సార్ ఒక మాట అంటాడు అనమాట, కళ్యాణ్ నువ్వు ఎందుకు బాధపడ్డావు నాకు అర్థమవుతుంది, ఇదే బిగ్ బాస్, ఇదే బిగ్ బాస్, ఎవరు ఎలా మారతారనేది గేమ్ విషయంలో నీకు అర్థం అవ్వాలి, నువ్వు నిజం తెలుసుకోవాలి. తను రీతుని సపోర్ట్ చేయాలనుకున్నాడు, నువ్వు తన గేమ్ కట్ అనుకున్నాడు అంటే నిజమే సార్, నేనైతే అదే నమ్మాను. నేను ఇన్నాళ్ళు ఏమనుకున్నానంటే తను నాకు సపోర్ట్ చేస్తున్నాడు అనుకున్నాను, కానీ నేనే తన ఫస్ట్ అడ్డంకి గేమ్ లో అని నేను అనుకోలేదు అని అంటాడు అనమాట. యాక్చువల్లీ నేను తనుజ కూడా ఇదే పాయింట్ చెప్పింది, నీకు అర్థం కావట్లేదు, డెమాన్ పవన్ కి తెలుసు నువ్వు చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని, రితుకి నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి నేను తీసేశాడు, ఇక్కడ ఫ్రెండ్షిప్ లేదు అని చెప్పేసి తనుజ కూడా చెప్పింది నిన్న. అదే పాయింట్ ని నాకు సార్ కూడా చెప్పడంతో నాకు అర్థమైంది సార్, నాకు ఎవరు ఎలాంటి వాళ్ళని నాకు అర్థమైంది అంటే, సరే కూర్చో, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, నీ గేమ్ నువ్వు ఆడంటే ఖచ్చితంగా ఆడతాను సార్, ఇక్కడ నుంచి నా గేమ్ నేను ఆడతాను అంటే, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా బాగా ఆడావు, ప్రాణం పెట్టాడు. ఇమాన్యుల్ ఎంత బాగా ఆడాడో, తనకి నువ్వు అద్భుతంగా సపోర్ట్ చేయడమే కాకుండా ప్రతి విషయంలోనూ కూడా నువ్వు బాగా ఆడావని చెప్పేసి
తనని మెచ్చుకుంటాడు అనమాట. అంటే లాస్ట్ 3 వీక్స్ నుంచి తన గేమ్ లేదు. సో ఈ గేమ్ బాగుందని చెప్పి మెచ్చుకోవడం జరిగింది.